లేచారా అరే, లేచారా అరే. లేచారా లేచారా టైం అయిందిరా. ఎమ్మ టైం అయిపోయిందా? లేచా అనుకున్నారా? షెట్ మ్యాన్ షెట్. ఈరోజు నన్ను వదిలేదే లేదురా. ఈరోజు వచ్చే డ్రీమ్లో కూడా వాడు రాకపోతే ఏమోరా, రావచ్చేమో. ఏమో వస్తాడో చెప్పలేం. ఒకవేళ వస్తే వాడెవడో ఎందుకు కనుక్కుందాం. రాకపోతే మళ్ళీ మనం నిన్నట్లాగే సేమ్ ఈరోజు కూడా మన రూమ్కి మనం వచ్చి మనం లేపుకోవడానికి ట్రై చేద్దాం. ఈసారి ఎట్లాగన్నా లెగుద్దాం. అంతటి ఏంది, ఇంకా డ్రీమ్ రాకపోవడం ఏంది? ఏంది టైం అయిపోయింది, ఇంకా డ్రీమ్ రాలేదు. నాకే రాలేదా, వీళ్ళకు రాలేదా? ఇంకా టైం ఉందిగా, చూద్దాంలే. ఊర్ని టైం 2:30 అవుతుంది, డ్రీమ్ రాకపోవడం ఏంది ఇంకా? రే రే ఏందిరా, రే టైం చూడరా, 2:30 అవుతుందిరా. నాకు ఇంకా డ్రీమ్ రాలేదురా. నాకు కూడా రాలేదురా. యాక్చువల్గా 12కి స్టార్ట్ అవ్వదు కదరా డ్రీమ్. రే మార్నింగ్ 5 దా టైం ఉందిరా. ఈ లోపు ఎప్పుడైనా 4:30కి రావచ్చు. అంతే అంటావా? ఆ, ఏమోరా, నాకేం అర్థం కావట్లేదు అసలు. అదేంటి ఏందిరా, ఇంకా డ్రీమ్ రాలేదు? రేలే టైం అయిపోయిందిలే. అసలు ఏం జరుగుతుందిరా? డ్రీమ్ ఎందుకు రాలేదు? నాకేం తెలుసురా, మీతో పాటే కదా పనుకుంది. సారామ్ సారామ్, అమ్మయ్యా మే డ్రీమ్ అయిపోయింది. ఈరోజు నేను ప్రశాంతంగా నిద్రపోవచ్చురా. అసలు డ్రీమ్ ఎందుకు రాలేదురా? ఒరే నువ్వేందిరా నాయన, నిడదాకా ఎందుకు వచ్చిందని కాల్ చేసావు, ఈరోజు ఎందుకు రావట్లేదు అంటావు. ఎవరు రైడు? సరేరా, నీకోసం లాస్ట్ వరకు ఈరోజు చూద్దాం. నాకు తెలిసి ఖచ్చితంగా డ్రీమ్ రాదు. ఒకవేళ వస్తే అప్పుడు ఆలోచిద్దాం, సరేనా? అది ఓ ఈరోజు వచ్చింది కదా డ్రీము, నా కొడుకుని వదిలిపెట్టేది లేదు. సాయిరామ్, ఈరోజు ఆ కలర్ రాకుండా చూడు సామి. సాయిరామ్ 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 సాయిరామ్. రే టైం అయింది, పాండి పడుకుందాం. రేయ్ 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 రేయ్, ఇట్లా కాదురా మీకు, ఉండండి చెప్తా. రేలే ఏ బచ్చే, ఈ అమ్మ నా చేయి ఎప్పుడుతుందారా, మీరు లెగవరైందిరా. రేయ్ రేయ్ ఆడుకుంటారు కదరా నన్ను ఇద్దరు. ఇప్పుడు మీ ఇద్దరు ఎట్లా ఎవరో చూస్తా. నా కొడకల్లారా. ఓంకారేడురా, అక్కడే ఆడ ఉంటాడు, వెళ్ళి ఎత్తుకు. వీడిక్కడ లేడురా. కొంప తీసి మనకన్నా ముందే వచ్చి ఉంటాడా డ్రీమ్లోకి? మనకన్నా ముందర ఎలా వస్తారా? మరి ఉండాలి కదరా. అంటే వచ్చింటాడంటావా ఈరోజు?
కానీ నా కొడుకు ఈరోజు అయిపోయాడు. ఎవర్రా వాడు? వీడు వాడేనంటావా? వీడు వాడా లేకపోతే ఇంకోడా? ఎందుకు వాళ్ళగే అనిపిస్తున్నారా? వాడేనేమోరా. నడుచుకుంటేనే అంత స్పీడ్గా వస్తున్నాడు ఏంద్రా? వాడేరా. సారామ్ లెగోరేంద్ర ఎంతసేపు నుంచి చేపడరు మిమ్మల్ని? ఎంతసేపు నుంచి లేపుతున్నా మిమ్మల్ని? ఒక్క లెగోడు. డ్రీమ్ వచ్చిందిరా. వాడు వచ్చాడ్రా. ఇంతలోనే నువ్వు లేపావు. ఛీ, ఈరోజు ఎలాగైనా వాడు ఎంత చూసి డ్రీమ్ ఆపేద్దాం అనుకున్నా. అందుకేరా నిన్న మొత్తం నేను నిద్రపోకుండా ఉంది. ఏంది? ఏంది? ఏంద్రా నువ్వు చెప్పేది? అలా ఎందుకు చేసావురా? నువ్వు నిద్రపోతే మాకు డ్రీమ్ రాదా? అంటే నేను నిద్రపోయినట్టు యాక్ట్ చేశారా? ఎందుకురా మాకు డ్రీమ్ రా నీకు చేసావు? ఏయ్ నాకు తెలుసు మావా, వాడు మనకి ఏదో చేయాలనుకున్నాడు రా. అది కాదురా, నా వల్ల మీ ఇద్దరు సఫర్ అవుతున్నారని నేను నిద్రపోకుండా ఉంటే డ్రీమ్ వచ్చితే రాలో చూద్దామని పనుకోలేదురా. నాకేం తెలుసురా, నేను పనుకుంటేనే మీకు నాకు డ్రీమ్ వచ్చిందని. ఆ టైంలో నిద్రపోతే మాకు డ్రీమ్ రాదా? కొంపదీసి వాడిని ఆ టైంలో నిద్రపోద్దంటావా? కరెక్ట్ రా, నువ్వు రోజు నిద్రపోవద్దు. నిద్రపోకుండా ఎలా ఉండాలిరా? మిగతా టైంలో నిద్రపోమనరా. బిఫోర్ 12 ఆఫ్టర్ 5. రే, నిద్రపోకుండా ఎట్టుంటారా? హే, మన డ్రీమ్ వచ్చే టైం వాడిని మేల్కోమనరా. మనం మేల్కునే టైం వాడిని నిద్రపోమను. రే, ఎంతకాలం ఉంటాడో, ఎన్ని రోజులు ఉంటాడు వాడు అట్లా? ఏమోరా, అదంతా నాకు తెలియదురా. వాడిని మాత్రం పడుకోవద్దని చెప్పు. సరే మావా, నేను ఆ టైంలో నిద్రపోనులే. అరే అది కాదురా. ఇంకేం చెప్పొద్దురా, నేను ఫిక్స్ అయ్యా, ఆ టైంలో మేల్కొని ఉంటా. ఇంకెన్ని రోజులు రా మనకి ఇలా డ్రీమ్ రావడం? అయినా నువ్వు నిద్రపోకపోతే మాకు డ్రీమ్ రాకపోవడం ఏందిరా? ఏమోరా, నాకు నిద్ర వస్తుంది, నేను కాసేపు అనుకుంటా. 11:30కి లేపు. ఏరా, కొంపదీసి కళ్ళవని వచ్చిందే ఇది. వచ్చిందిరా, వాడిని ఎవడో కత్తితో పొడిచాడు. కాపాడండి అని నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చాడు. హాస్పిటల్ తీసుకెళ్ళమంటున్నాడు. ఒక్కసారిగా వాడి దగ్గర ఉన్న కత్తి తీసుకుని నా మెడ మీద పొడిచాడు. నువ్వు ఏ టైంలో పడుకుంటే ఆ టైంలో సంబంధం లేకుండా డ్రీమ్ వస్తుందా? వాడిని ఇంకేం అడగలేదా? అంటే నువ్వు ఏ టైంలో పడుకున్నా మళ్ళీ డ్రీమ్ వస్తుందా? డ్రీమ్ రాకుండా ఉండాలంటే అసలు నిద్రపోతే సరిపోయింది కదరా. అసలు నిద్రపోకుండా ఉంటే ఎలా ఉండగలరా? వామ్మో, ఇంకా మీ ఇష్టం రా. మనోడికి వచ్చిన ప్రాబ్లం ఫుల్గా అర్థమైపోయింది. మా ప్రపంచంలో ఎవరికి వచ్చి ఉండదురా ఈ ప్రాబ్లం. బయలక్ మనోడికి వచ్చేసిందిరా. అబ్బా, అర్రే షట్.
షట్ మ్యాన్. షట్ మ్యాన్. రే 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 అరే వాడు కొంపదీసి నీకు కల వచ్చిందా ఏంది? వచ్చిందిరా. ఒరే నేనేదో ఓరకన్నారా? నిజంగానే వచ్చిందా? సాయిరామ్ సాయిరామ్ పోయినా కూడా అయినా నీ డ్రీమ్ రాడ్ అయిందిరా. ఇప్పుడు దాకా వచ్చిన డ్రీమ్స్ హైలైట్ రా ఇది. ఏం జరుగుతుందిరా? నాకు కళ వచ్చిందిరా. నీకేంటి? మన ముగ్గురికి వచ్చిందిగా. అది కాదురా, ఇప్పుడు వాడు అక్కడిగా వచ్చిందంట. ఈ టైంలో నీకు డ్రీమ్ రావడం ఏందిరా? ఏం చేసావు? సాంగ్స్ వింటూ కొనుక్కున్నారా? ఎప్పుడు నిద్రపోయానో ఏమో డ్రీమ్ వచ్చింది. డ్రీమ్లో వాడు మళ్ళీ గిటార్తో వచ్చాడు. మళ్ళీ గిటార్తోనా? వాడు మనిషి కాదురా, సూపర్ పవర్స్ ఉన్నట్టున్నాయిరా వాడికి. అరే నాకు కాల్ వచ్చిందిరా, నన్ను లేపండి. రే రే ఓంకార్, రే షారూక్. దొరికిన ఛాన్స్ రా, వాడిని ఈరోజు వదిలిపెట్టేదే లేదు. అబ్బో, అసలు ఈ డ్రీమ్ని, ఈ ప్రాబ్లమ్ని భరించడం నా వల్ల కాదురా ఇంకా. అయితే ఈరోజు ఎలాగైనా వాడి పని పూర్తి చేయాలరా. కానీ ఎలా? వాడు నిజంగానే మనిషి కాదురా. వస్తాడు, చంపుతాడు, రిపీట్, వస్తాడు, చంపుతాడు, రిపీట్, వస్తాడు, చంపుతాడు, రిపీట్, వస్తాడు, చంపుతాడు, రిపీట్. రే, ఫర్ సపోజ్ ఒక పేపర్ మీద ఒక స్టోరీయో, ఒక లవ్ లెటరో, లేదా ఒక సర్కిల్ లిస్టో రాస్తున్నావు. అక్కడక్కడ మిస్టేక్స్ వచ్చినాయి, నువ్వు వాటిని స్ట్రైక్అవుట్ చేసావు. అలా ఆ పేపర్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి స్ట్రైక్అవుట్స్ ఎక్కువగా ఉన్నాయి. చూడ్డానికి చిరాగ్గా చండాలంగా ఉంది. నువ్వు ఆ పేపర్ని ఏం చేస్తావు? ఇంకేముందిరా, ఆ పేపర్ చింపేసి కొత్త పేపర్ తీసుకుంటా. ఎగ్జాక్ట్లీ రా. దీన్ని మనకు వచ్చిన డ్రీమ్తో కంపేర్ చేసి చూస్తే ఆ స్ట్రైక్అవుట్స్ ఆర్ మనకున్న ప్రాబ్లమ్స్.
ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని మనం క్లియర్ చేయాలంటే మనకున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఆ ప్రాబ్లమ్ని డిస్ట్రాయ్ చేయడం. అంటే మనం వాడిని చంపుదాం అంటావు. దట్స్ మై పాయింట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ మై లార్డ్. ఎస్, అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. యువర్ ఆనర్, మనకున్న ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తే అంటే మీరు చెప్పిన పేపర్ స్టోరీ ప్రకారం ప్రాబ్లం ఉన్న పేపర్ని చింపేసి కొత్త పేపర్ తీసుకుని ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అన్నారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మనకున్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసేసి ఫ్రెష్గా మళ్ళీ కొత్త ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం అంటారు మీరు అందరూ. యువర్ ఆనర్, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మనం ట్రై చేయకుండా అది కరెక్ట్ కాదు అనటం ఎంతవరకు కరెక్ట్ ఎవరు అన్నారు? వన్ లాస్ట్ డ్రీమ్, వన్ లాస్ట్ ఫైట్ అండ్ వన్ లాస్ట్ స్లీప్ టు సాల్వ్ ద ప్రాబ్లం. అవెంజర్స్, మనందరికీ ఇది ఆఖరి అవకాశం. తప్పు జరగకుండా చూసుకోవాలి. మనం అందరికి తెలిసిన ప్లేస్కి వెళ్తాం, అలాగని అంతా తెలిసి అనుకోవద్దు. చివరి నుంచి కింద పోరాడాలి, ఒకరినొకరు కాపాడుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. అవెంజర్స్కి డ్రీమ్ బాయ్స్కి ఇది కురుక్షేత్రం. చివరి నుంచి కింద పోరాడదాం, మనం గెలవబోతున్నాం. ఆల్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్. నోవెలా వస్తుందిరా నీకు? వాడి గురించి తెలిసి కూడా మీరు నాకు దెబ్బలు తింటుంటే నవ్వు వస్తుంది. ఏం తెలుసురా నీకు వాడి గురించి? ఇప్పుడు చూడు ఎట్ట మాయమవుతాడు. చూసావా చూసారాడు? I am the Thor. కనీసం డ్రీమ్లన్నా రావచ్చు గారా. రియల్ లైఫ్ లేటు అనుకున్నది జరగదు. రామ్ యా
అరే మావా, నాకు ఒక డ్రీమ్ వచ్చిందిరా. ఏ డ్రీమ్ రా? అది మొత్తం ఈ బుక్లో రాసి పెట్టారా. హే హై బ్రో, వాట్సాప్. హాయ్ బ్రో. అదేరా మొన్న చెప్పాగారా డ్రీమ్ వచ్చిందని. స్టోరీ రాస్తున్నా అన్నావు, కంప్లీట్ అయిందా? ఇదిగో ఈ బుక్లో రాశాడంటరా. ఏంది, ఈ బుక్ మొత్తం రాసావా? ఈ స్టోరీ మనం షార్ట్ ఫిల్మ్లా తీద్దామరా. షార్ట్ ఫిలిమా? నువ్వే చెప్పావు గారా మీ కాలేజీలో షార్ట్ ఫిల్మ్ తీసేవాడు ఉన్నాడని. ఆ స్టోరీ వాడికి ఇవ్వురా. ఓ షారుఖ్ గడా? షారుఖ్ గాడా? వాడు ఇప్పుడు ఎక్కడ ఇదిగో ఉన్నాడో రా? వచ్చారా డైరెక్టర్. మరుది కాకరా. బ్రో నేను ఒక స్టోరీ రాశా బ్రో, అది నా డ్రీమ్ బ్రో. ఏంటి స్టోరీ డ్రీమా? డ్రీమ్ అంటే నాకు వచ్చిన కళలన్నీ కలిపి ఒక స్టోరీ రాసి. వావ్, నేను ఒక స్టోరీ చేద్దాం అనుకుంటున్నా. చేద్దాం, కానీ ఒక కండిషన్. ఏంటి? ఈ షార్ట్ ఫిల్మ్కి నీ పేరు పెట్టుకో బ్రో, నేనేమనుకోను. అది కాదు గురు, అసలు ఏం బేస్ చేసి రాసావు? అంటే క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి? ఒక ఇంట్రెస్టింగ్ సీన్ చెప్పు చాలు, నేను తీయగలను నేను చెప్తా. ఓకే బ్రో, ఫస్ట్ కూర్చుందాం, ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాకు వచ్చిన ఫస్ట్ డ్రీమ్ చెప్తా. ఆ డ్రీమ్లో మీ ముగ్గురు ఉంటారు. ఓపెన్ చేస్తే మీ ముగ్గురు ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఓంకార్ అనుకోకుండా రాయితో ఆడుకుంటూ ఒక్కసారిగా కాలుతో కొడతాడు. ఆ రాయి ఒక్కసారిగా కట్ చేస్తే పాముగా మారింది. ఇది కదరా కావాల్సింది మనకి. రాయి పాంగా మాట ఏందిరా? ఈ సీన్ తర్వాత టైటిల్ పడిద్ది.